మాట్లాడుతుందో, బావా అని అంటే ఎవరో పిలిచి ఆమె అన్నదంటే ఫస్ట్ వేరే వాళ్ళు బావా అంటే తప్పంట. ఏం మాట్లాడుతారు? ఇప్పుడు ఎవడో బిర్యానీ వండుకున్నాడు, బిర్యానీ మాదే అంటే ఎవడొప్పుకుంటాడు? అది ఎవడైనా వండుకోవచ్చు, రైట్? అంటే సో అట్లా తయారయ్యారు మనుషులు. సో కాబట్టి మీడియాకి గుడ్ కంటెంట్ క్రియేట్ చేయడం వస్తలేదు అనేది ఒక పాయింట్. ఇంకా పోతే రెండోది, ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య విషయంలో అందులో ప్రజలకు యూజ్ అయ్యేది కానీ, అది ప్రజా సమస్య కానీ, లేకపోతే డే టు డే ప్రజలకు ఈ సమాజంలో ఉన్న సమస్యకి ఏదైనా కోరిలేట్ అయ్యే విధంగా కానీ ఎక్కడ వాళ్ళ ఇష్యూ చాలా చిన్నది, అసలు ఇష్యూయే కాదు నా దృష్టిలో. రాజ్ తరుణ్ అండ్ లావణ్య విషయంలో అసలు ఇష్యూయే కాదు. ఈ అమ్మాయి అంటది పెళ్లి చేసుకున్నా అంటది, రాజ్ తరుణ్ అంటాడు మేము సహజీవనం చేసినాం పెళ్లి చేసుకోలేదు అంటాడు. ఏదన్నా ఒకటి అధికారికంగా ఏమంటారు మనకి అప్రూవల్ ఉంది, రిజిస్టర్ చేసినా లేకపోతే అందరి ముందు పెళ్లి చేసుకున్నా దానికి సమాజం యొక్క అప్రూవల్ ఉంది కాబట్టి దానికి చట్టాలు కొంచెం డిఫరెంట్గా వర్తిస్తాయి. సహజీవనం చేస్తే నీ ప్రైవేట్గా ఇద్దరు కలిసి ఉంటే